నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో చంద్రబాబు రెండవ రోజు సుడిగాలి పర్యటన, పలు ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపిన మాజీ ముఖ్యమంత్రి। ఇందిరమ్మ నవభారత నిర్మాణాన్ని సాకారం చేద్దాం, ఉక్కు మహిళ సేవలు చిరస్మరణీయం, దివంగత మాజీ ప్రధాని జయంతి వేడుకల్లో వక్తలు। ఒక్కరోజు పర్యటనార్థం జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి, తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలు, కేవీపల్లిలో రచ్చబండకు హాజరు కానున్న కిరణ్। చిత్తశుద్ధితో విధులు నిర్వహించండి, సి గ్రేడ్లో ఉన్న బ్యాంకును ఏ గ్రేడ్కు తీసుకురండి। 60వ సహకార వారోత్సవాల్లో డీసీసీబీ చైర్మన్ అమాస సూచన। వార్తల్లోని వివరాలు। ఒక్కరోజు పర్యటనార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాకు విచ్చేయనున్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లాకు విచ్చేయనున్నారు। హైదరాబాద్ నుంచి విమానంలో చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలికాప్టర్లో చిత్తూరుకు చేరుకుంటారు। జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఆయన అధికార అనధికారులతో సమావేశమై రచ్చబండ కార్యక్రమంపై చర్చించనున్నారు। అలాగే జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్నారు। అనంతరం ముఖ్యమంత్రి చిత్తూరు నుంచి 8:15 ప్రత్యేక వాహనంలో బయలుదేరి శ్రీ సిటీకి చేరుకుంటారు। అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు। ఆ తర్వాత పలు ఫ్యాక్టరీల నిర్మాణానికి పునాది రాళ్లు వేయనున్నారు। అక్కడి నుంచి హెలికాప్టర్లో తిరుపతిలోని తారక రామ స్టేడియానికి చేరుకుని అధికారులు అనధికారులతో సమావేశమవుతారు। అనంతరం ఆయన అలిపిరి సమీపంలోని సైన్స్ సెంటర్ పక్కనున్న మైదానానికి చేరుకుని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి పునాది రాయి వేయనున్నారు। ఆ తర్వాత స్విమ్స్ చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు। అదే రోజు పీలేరు సమీపంలోని కేవీపల్లిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారు। బుధవారం రాత్రి ముఖ్యమంత్రి తన సొంత నివాసంలో బస చేసి గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు। సున్నితమైన సహకార వ్యవస్థ అభివృద్ధిని సాధించాలంటే సిబ్బందికి సంకల్పం ముఖ్యమని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు అమాస రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు। దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో 60వ సహకార వారోత్సవాలను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి హాజరై ప్రసంగించారు। ఈ సందర్భంగా అమాస రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ దేశంలో సహకార వ్యవస్థ బలంగా పనిచేస్తోందని అన్నారు। సహకార వ్యవస్థలో పనిచేయని రంగం ఏదీ లేదన్నారు। ఈ బ్యాంకులు పేద ప్రజలకు దేవాలయాల్లా పనిచేస్తున్నాయని కొనియాడారు। తిరుపతి సహకార బ్యాంక్ సి గ్రేడ్ నుండి ఏ గ్రేడ్కు చేరాలంటే పాలకవర్గం నిర్ణయాత్మకమైన వ్యవస్థగా పనిచేయాలని, అయితే తీర్మానాలను అమలు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు। సున్నితమైన సహకార వ్యవస్థలో పనిచేయాలంటే సంకల్పం ఉండాలని సూచించారు। ఏ వ్యవస్థ అయినా వెనుక ముందుకు సహకార వ్యవస్థలో పోవాలంటే పాలక మండలి బాధ్యత ఎంత ఉంటుంది, దానిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బాధ్యత ఎంత ఉంటుందనే విషయాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను। నాకు తెలిసి పాలక మండలి ఒక నిర్ణయాత్మకమైన వ్యవస్థ, కానీ ఇంప్లిమెంటేషన్ వ్యవస్థ పూర్తిగా బాధ్యతాయుతమైన వ్యవస్థ పూర్తిగా ఎంప్లాయీస్. సి నుంచి బికి, బి నుంచి ఏకి ఎలా పోవాలని ఆ అధ్యక్షుడి తాపత్రయం చాలు. అది మీలో జొరబడి మీరు అనుకుంటే ఖచ్చితంగా అత్యంత తొందరలో ఈ బ్యాంక్ ఏ గ్రేడ్కి వెళ్ళిపోతుంది, దానిలో డౌటే అవసరం లేదు। అనంతరం ఆ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఖాతాదారులు, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని సుస్థిరం చేస్తూ సేవలను విస్తృతం చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు। సభ్యుల సమస్యలను తెలుసుకోవడానికి, పరిష్కరించడానికి, సిబ్బంది పనితీరు మెరుగుపరచడానికి ప్రతి సోమవారం బ్యాంకులో గ్రీవెన్స్లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు। బ్యాంకులోని వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే సి గ్రేడ్కు చేరుకున్నామని, ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తే ఏ గ్రేడ్ను సాధించగలమని అభిప్రాయపడ్డారు। డివిడెంట్ల పంపిణీకి అడ్డంకి సి గ్రేడేనని ఆవేదన వ్యక్తం చేశారు। అనంతరం బ్యాంకు తరపున జీనియస్ స్వచ్ఛంద సంస్థలో ఉన్న అనాథ పిల్లలకు యూనిఫామ్ దుస్తులను ఉచితంగా అందజేశారు। ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు సౌమ్యనాయక్, మేధావతి, డైరెక్టర్లు రామ్మూర్తి రాయల్, దేవరాజులు, జయకుమార్, కాంగ్రెస్ నాయకులు కుమార్, సిబ్బంది పాల్గొన్నారు। ఈ పొద్దు కూడా మనం దాదాపు 180 కోట్ల రూపాయల డిపాజిట్గా ఉన్నాం। కారణం మనకి గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క డిపాజిట్ అయితే మనకి లేదు, ఉన్న డిపాజిట్ అంతా తిరుపతి నెంబర్దే, ఈ బ్యాంకు నెంబర్దే। వీళ్ళందరూ ఎంతో నమ్మకంతో మన బ్యాంకు పైన, పాలకవర్గం పైన, సిబ్బంది పైన
ఇక్కడ డబ్బు పెడితే మన ఇంట్లో పెట్టినట్టు అనే నెంబర్ భావం ఉండాలి. ఆ భావాన్ని వృధా చేయకుండా వాళ్ళకు గౌరవించి వాళ్ళకు సహకరిస్తే మనం వాళ్ళ సహకారం మనకు ఉంటుంది. కాబట్టి ఎంప్లాయీస్ నేను పదే పదే కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు కూడా తన సొంత నియోజకవర్గం కుప్పంలో బిజీగా గడిపారు. కుప్పం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో స్థానిక ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశమై చర్చించారు. ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీకి ఎదురైన అనుభవాలపై క్షుణ్ణంగా చర్చించి రానున్న ఎన్నికల్లో పార్టీ పటిష్టతపై దిశానిర్దేశం చేశారు. సపా అనే ప్రైవేటు సంస్థకు చెందిన అల్యూమినియం ఫ్యాక్టరీలో స్థానికులకు అవకాశం కల్పించడం లేదంటూ కార్మికులు చంద్రబాబును కలిసేందుకు వచ్చి రోడ్డుపై కొంతసేపు నిరసన వ్యక్తం చేశారు. రెండవ రోజు కూడా చంద్రబాబు కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆయనకు బెయిల్ కావాలి, ఇంకో పక్కన కేసులు మాఫీ కావాలి, సోనియా గాంధీకి సీట్లు కావాలి. ఇద్దరు కలిసిన నాటకం లాలోచి నాటకమే ఈ విభజన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 10 కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉండే జగన్మోహన్ రెడ్డికి ఎవరి దయ వల్ల బెయిల్ వచ్చిన తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. 26వ తారీఖున ఇక్కడికి వస్తాడంట. రాష్ట్రం అంతా అయిపోయింది తమ్ముళ్ళు, ఏమీ మిగలలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే కుప్పం కూడా ఏమీ మిగలదు. సమైక్యవాదం ముసుగులో సోనియా వాదాన్ని తీసుకొచ్చే ఈ పెద్ద మనిషి ఇక్కడికి రావడానికి వీలు లేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశ పురోభివృద్ధికి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన ఆదర్శ ప్రధాని ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక దామినేడు కాలనీలో వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు డీసీసీ అధ్యక్షులు అమ్మాస రాజశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరి మురళీకృష్ణారెడ్డి తదితరులు హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఇందిరాగాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఆమె పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అమ్మాస రాజశేఖర్ రెడ్డి, వెంకటరమణలు మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన గొప్ప నాయకురాలు ఇందిరమ్మ అని కొనియాడారు. ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ 93 సంవత్సరాల ముందు భారతదేశంలో పుట్టిన ఆమె చేసిన సంస్కరణలు, ఆమె చేసినటువంటి మీద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు కూడా గరీబ్ ఆట నినాదంతో ఆమె స్ఫూర్తితో ఈరోజు వరకు కూడా ఇందిరమ్మ తలుచుకుంటున్నాం. పులుగోరి మురళీకృష్ణారెడ్డి నాగభూషణంలో మాట్లాడుతూ ఇందిరాగాంధీ సైతం సమైక్యవాది అని, ఆమె ఆశయాలను నెరవేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. సమైక్య రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న సమైక్యవాదుల అభీష్టం నెరవేరేలా స్వర్గీయ ఇందిరమ్మ ఆశీర్వదించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గుండ్లూరి వెంకటరమణ, ఆముదాల తులసిరాం, వెంకటరమణ నాయక్, కృష్ణ, రామ్మూర్తి రాయల్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే దివంగత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశ నేతలకు ఆదర్శప్రాయురాలని తిరుపతి యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు ప్రసాద్ బాబు కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 96వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతి ఎస్టీవీ నగర్లోని యువజన కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరమ్మ కళలను సాకారం చేద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ బాబు, పురుషోత్తం మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశ హరిత విప్లవానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. ప్రతి భారతీయుడికి ఆహార భద్రతను కల్పించేలా హామీ ఇచ్చారని ప్రశంసించారు. బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. వైద్య, విద్య, విజ్ఞానంలో సమూలమైన మార్పులను తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని శ్లాఘించారు. నవభారత నిర్మాణానికి ఇందిరమ్మ చేసిన కృషి ఆదర్శప్రాయమని తెలిపారు. ఉక్కు మహిళ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆమె ఆకాంక్షకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వం నడవాలని, రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు రమేష్ రెడ్డి, మధు ఆచారి, కిషోర్, ఉదయ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఉక్కు మహిళగా భారతదేశంలో ఇందిరాగాంధీ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి బాటలో పయనించడం జరిగింది. భూ సంస్కరణలు, గరీబ్ హఠావో, బ్యాంకుల జాతీకరణ వంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు నాందిగా పలకడం జరిగింది. అంతేకాకుండా 1974లో బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని దుర్గామాతగా అభివర్ణించడం జరిగింది. విభజన ద్రోహి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. అందులో భాగంగా ఆయన మంగళవారం స్థానిక గిరిపురంలో పర్యటించారు. వీధి వీధి తిరుగుతూ ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వీలైతే వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా జయరాం యాదవ్, కట్టా గోపి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వార్డు బాటలో స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరక్క చాలా ఇక్కట్లు పడుతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో తేలికపాటి వర్షాలకు కూడా నీరంతా ఇండ్లలోకి వచ్చి చేరుతోందని, మురుగు కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉంటూ దోమలకు ఆవాసంగా మారిందంటూ ఎమ్మెల్యేకు మొరబెట్టుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఏకరవు పెట్టారు. స్పందించిన కరుణాకర్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తిరుపతి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారనే అక్కసుతో కిరణ్ ప్రభుత్వం నగరవాసులపై ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపించారు. అధికార ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పుణ్యక్షేత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొమ్ముగాస్తూ రాష్ట్ర విచ్ఛిన్నానికి కారకుడయ్యాడని విమర్శించారు. విభజన ద్రోహి చంద్రబాబుని ఆయన తిరుపతిలో శంఖారావం పూరిస్తే అది పగిలిపోతుందే తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఎద్దేవా చేశారు. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని విడగొట్టండి, విడగొట్టితే జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం తగ్గుతుంది అని తన 9 సంవత్సరాల పరిపాలనలో ఒక్క మంచి పని కూడా చేయకుండా తగుదునమ్మానని ఈ రోజున మళ్ళీ తిరుపతిలో బహిరంగ సభ పెట్టడానికి ముందుకు వస్తున్నాడు. ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడో అర్థం కావటం లేదు. ఈ రాష్ట్రాన్ని 2గా విభజించటానికి తన బలాన్నంతా చాకులాగా ఉపయోగించినటువంటి వ్యక్తి, ప్రజాద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి శంఖారావం పూయిస్తాడు. ఆయన గాని శంఖం పూరిస్తే శబ్దం బయటికి రాదు, శంఖం పగిలిపోతుంది. అనంతరం ఆ పార్టీ నాయకుడు కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గిరిపురం సమస్యలకు నిలయంగా మారిందని, తమ గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. చౌక దుకాణం అనంత వీధిలో ఉందని, గిరిపురం ప్రజలు అంత దూరం వెళ్లి నిత్యావసరాలను తెచ్చుకోవాలంటే తీవ్ర ఇక్కట్లు పడవలసి వస్తోందని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చౌక దుకాణాన్ని గిరిపురానికి మార్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎంవీఎస్ మణి, రాజేంద్ర, బొమ్మగుంట రవి, పునీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ గిరిపురం సంబంధించిన స్టోరు అనంత వీధిలో పెట్టుకొని అక్కడ ఎప్పుడు ఏమి ఇస్తారో వాళ్ళు ఎప్పుడు స్టోర్ తెరుస్తారో తెలియని పరిస్థితి. ఇంతకుముందు 1-2 సందర్భాల్లో కూడా ఏఎస్ఓకి వాళ్ళకి అందరికి కంప్లైంట్ చేసినా స్టోర్ ఈ వీధికే మారేస్తాం, మీ వీధిలోనే పెట్టిస్తాం అని చెప్పి కూడా చెప్పారు. అదైతే ఇంతవరకు జరగలేదు. ఆ స్టోర్ని గిరిపురం ఏరియాలోకి మార్చాలి. ముఖ్యంగా అది మార్చకపోతే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసేదానికైనా గిరిపురం ప్రజలు పూనుకుంటారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను మొదటి దశలోనే గుర్తించగలిగితే మందుల ద్వారా నయం చేయగలమని ప్రముఖ వైద్య నిపుణులు సుబ్బారావు తెలిపారు. వరల్డ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ డేను పురస్కరించుకుని మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొగ త్రాగడం, రసాయన వాయువులు పీల్చడం, దుమ్ము ధూళితో శ్వాసకోశ సమస్యలు వస్తాయని తెలిపారు. దగ్గు, గళ్ళ, ఆయాసం వస్తుందని, ఆ తరువాత శ్వాసనాళాలు మూసుకుపోయి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుందన్నారు. మరణాలు కలిగించే వ్యాధుల్లో ఈ వ్యాధి 4వ స్థానంలో ఉందని, 2030 నాటికి 3వ స్థానంలో చేరే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో 30 మిలియన్ల మంది సిఓపిడి వ్యాధితో బాధపడుతున్నారని, ప్రతి సంవత్సరానికి 500,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఓపిడి ఏ దశలో ఉన్నా వైద్యుణ్ణి సంప్రదించి పరీక్షలు చేయించుకుని రోగ నిర్ధారణతో మందులు తీసుకుంటే వ్యాధిని నయం చేయగలమని పేర్కొన్నారు. ఆలస్యమైంది ఆగిపోవద్దు అన్నదే ఈ సంవత్సరం సిఓపిడి నినాదమని చెప్పారు. ఈ సిఓపిడి అంటే ఏమిటంటే ఊపిరితిత్తులకు వచ్చే ఒక రకమైన వ్యాధి. 100కి 90 మందిలో ఈ వ్యాధి వచ్చేదానికి కారణం పొగ తాగడం. అలాగే దుమ్ము, ధూళి, పొగ, రసాయన వాయువులు, ధూళి కణాలు, చిన్న రేణువు కణాలు వెలుతల్లబడే రకరకాలైన వృత్తులలో పనిచేసేవాళ్ళు,
అలాగే స్త్రీలలో ఇంట్లో కట్టెల పొడితో వంటలు చేసి ఆ పొగనంతా పీల్చుకోవడం వల్ల ఈ వ్యాధి ముఖ్యంగా వస్తుంది. స్త్రీలలో అయితే ఈ కట్టెల పొడి చేసి ఆ పొగని పీల్చుకోవడం వల్ల వస్తుంది. ఉపాధికి చట్టబద్ధత కల్పిస్తే దేశంలో దారిద్ర్యాన్ని రూపుమాపగలమని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి ఎంఆర్పల్లిలోని ఎండీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మేట్లకు గుర్తింపు కార్డులను మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ పథకం ఏపీఓ మమతారాణి, సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి, ఏఐఏడబ్ల్యూయు ప్రధాన కార్యదర్శి జయచంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమార్ రెడ్డి, జయచంద్ర మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుంభకోణాల పేరుతో లక్షల కోట్ల రూపాయలను అవినీతి పరులు దోచుకున్నారని మండిపడ్డారు. లక్షల కోట్లు అవినీతి జరిగితే పర్వాలేదు కానీ కార్మికులు కూలీల కోసం ఓ పథకాన్ని ఏర్పాటు చేసి 55,000 కోట్లను ఖర్చు చేస్తే మాత్రం భారమని భావించడం బాధాకరమన్నారు. 150 రూపాయలు కట్టుకుంటే 5 సంవత్సరాలకు వచ్చి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఈ ఇన్సూరెన్స్ వర్తింపోతుంది. ఇది ఎక్కడైతే వర్తింపోతుందో మనం ఎక్కడైనా అకస్మాత్తుగా మరణం చెందితే సాధారణమైనటువంటి వాళ్ళకి 30,000 రూపాయలు వస్తుంది. పని చేస్తున్నప్పుడు ఎక్కడైనా మట్టి పిల్లలు పడవ లేకపోతే పాము గలుసో ఇట్లాంటివి ప్రమాద శాస్త్రం ఎక్కడైనా చనిపోతే వాళ్ళకు 2 లక్షల రూపాయలు డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అందులో విధంగా బిడ్డలకు చదువుకునే సమయంలో 9వ తరగతి నుంచి దాదాపు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్ ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా 1000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా ప్రభుత్వం కాకుండా సంక్షేమ శాఖ నిధి నుంచి స్కాలర్షిప్స్ రావడానికి అవకాశం ఉంది. కూలీల ఉపాధికి చట్టబద్ధత కల్పిస్తే భద్రత ఏర్పడుతుందని, వారి జీవితాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అలాగే కార్మికులకు, కూలీలకు ఇచ్చే వేతనాలను నేరుగా వారికే చేరేటట్లు చర్యలు తీసుకుంటే కూలీలు దగాకు ఉరికారని, మధ్య దళారీల బెడద ఉండదని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పథకం నిర్వాహకులు బాలకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, పరశురాం, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీల గ్రూప్ లీడర్లు పాల్గొన్నారు. మనకు 2 రూపాయలకి కిలో రామారావు గారు పెట్టినా లేకపోతే 10,000 రూపాయలు బ్యాంకులు వేసినా ఉద్యోగులకు అందరికీ రకరకాల వస్తువులు ఇచ్చినా ఆ ప్రభుత్వం ఇష్టాలు బట్టే మాత్రం ఇచ్చేవారు. అంటే రామారావు గారికి ఇష్టం వచ్చిన రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర గారికి ఇష్టం వచ్చిన రాజశేఖర గారు ఇచ్చారు. వాళ్ళు పోతాను మిగతా వచ్చిన వాళ్ళు అవి తీసేసి వేరే పెట్టారు, లేకపోతే ఇవ్వకుండా కూడా మానేశారు. కానీ ఈ పథకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు జరిపే విధంగా ఒక చట్టం తీసుకుని వచ్చి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపు 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీనికి కేటాయిస్తారు. పాలక మండలి అసమర్థ నిర్వహణ వల్లే సిసిఎస్ రుణాలను ఉద్యోగ కార్మికులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు తిరుపతి రీజియన్ కార్యదర్శి ఆవుల ప్రభాకర్ యాదవ్ ఆరోపించారు. సిసిఎస్ పాలక మండలి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లోని డిపో ఎదుట ఎన్ఎంయు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, కార్మికులు ఆందోళనకు దిగారు. రుణాల మంజూరులో జాప్యాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆవుల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగ కార్మికుల సౌకర్యార్థం ఏర్పాటైన సిసిఎస్ను 50 కోట్ల నుండి 700 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ చేయించిన ఘనత నేషనల్ మజ్దూర్ యూనియన్ దని, అయితే గత ఏడాది క్రితం పాలక మండలిలో కూర్చున్న తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల అసమర్థత వల్లే సిసిఎస్ సేవలు గతి తప్పాయని ఆరోపించారు. గతంలో ఎన్ఎంయు పాలక మండలి హయాంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం వారం 10 రోజుల్లో రుణాలు మంజూరయ్యేదని, అయితే ప్రస్తుతం 6 నెలలు గడుస్తూ ఉన్న రుణాలు అందడం లేదని వాపోయారు. అందుకే పాలక మండలి నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు ధర్నా చేపట్టామని, స్పందించకపోతే ఎన్ఎంయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు నాయకులు రమణయ్య, శేఖర్ బాబు, ఈఎస్ బాబు, ఎస్టీ ప్రకాష్, రవి, ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ యూనియన్స్ అదేవిధంగా సీమాంధ్రంలో ఎంప్లాయీస్ 2 కలిసి పాలక మండలిగా తయారయ్యి 700 కోట్ల టర్నోవర్ ఉన్న సిసిఎస్ను కార్మికులు రావాల్సిన లోన్లు సకాలంలో ఇప్పించకుండా కార్మికులని అనేకమైన ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. దీనికి కారణం సిసిఎస్లో ఉన్న పాలక మండలి ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఈ 2 చేతగాని కారణం వల్లే ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే పాలక మండలిగా ఉండి మీరు మేనేజ్మెంట్తో మాట్లాడి రికవర్ అవుతున్న మొత్తాన్ని కూడా సిసిఎస్కి జమ చేసి కార్మికులు రావాల్సిన లోన్లు సకాలంలో ఇప్పించాలని చెప్పి ఈ ధర్నా ద్వారా మేము మేనేజ్మెంట్ని, పాలక మండలైన ఎంప్లాయీస్ను, టీఎన్ఎంని మేము కోరుతున్నాం. తిరుపతిని పట్టి పీడిస్తున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పుణ్యక్షేత్రానికి ప్రత్యేక నిధులు కేటాయించారని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న భవానీనగర్లో బోరుబావికి నూతనంగా మరమ్మతులు చేసిన మోటారు పంపును మంగళవారం పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులు తమ సమస్యలను అధికారులకు విన్నవిస్తే వారు తక్షణం స్పందించి పరిష్కరిస్తారని చెప్పారు. తిరుపతికి పొంచి ఉన్న నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 5,400 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించడానికి సీఎం తిరుపతిలో పునాదిరాయి వేయనున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనంతరం ఆ ప్రాంత మహిళలు మాట్లాడుతూ తమ సమస్యను అధికారులకు విన్నవించిన వెంటనే స్పందించి బోరుబావికి మరమ్మతులు చేసి తమ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చారని చెప్పారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. యూపీఎస్ సర్కారు అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలే దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆరోపించారు. ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంపై మంగళవారం పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలమనేరు నియోజకవర్గం టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్, గాలి ముద్దుకృష్ణనాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలే దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. సాక్షాత్తు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పైనే అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఇక మంత్రుల విషయం చెప్పాల్సిన అవసరం లేదని దుయ్యబట్టారు. కేవలం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టిన ఘనత కాంగ్రెస్ పాలకులకే దక్కిందని ధ్వజమెత్తారు. వీరి భాగోతాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. యూపీఏ సర్కార్ అవినీతి కుంభకోణాలను రాష్ట్రంలోని ప్రజానీకానికి వివరించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడుతామని చెప్పారు. తిరుపతిలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు సుభాష్ చంద్రబోస్, పట్నం సుబ్బయ్య, ఆర్వి బాలాజీ, కుట్టి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల బట్టి ఇబ్బంది పడ్డారు కార్యకర్తలు, 10 సంవత్సరాల బట్టి నష్టపోయారు ప్రజలు, 10 సంవత్సరాల బట్టి వెనకబడిపోయింది అభివృద్ధిలో రాష్ట్రం. అదే దేశంలో ఈరోజు చూస్తే రూపాయి విలువ పతనం అయిపోయింది. 127 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఉద్యమం మానేసేయండి, కొత్త పార్టీ పెట్టుకోమంటే లాభలేదు, ఆ పార్టీ పేరు చెప్తేనే మా ఓట్లు వస్తాయని చెప్పి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ₹1 అంటే $1 విలువ. 67 సంవత్సరాలు ఇవాళ $1 అంటే ₹63 అయిందనంటే రూపాయి పతనం, ధరల పెరుగుదల, అవినీతి ఊపిలో దేశం కూరుకుపోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగిన చెప్తే వేరే కారణాలు. తిరుమలకు కాలి నడకన గంజాయి అక్రమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసిన ఓ వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన పరిటాల రామసుబ్బారావు శ్రీవారి దర్శనార్థం ముసుగులో తిరుమలలో అక్రమంగా విక్రయించేందుకు గంజాయిని తీసుకొచ్చాడు. టీటీడీ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి గంజాయిని తిరుమలకు చేర్చేందుకు కాలి నడకన బయలుదేరాడు. అయితే పాదాల మండపం సమీపంలోని చెకింగ్ పాయింట్ వద్ద ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అక్రమంగా రామసుబ్బారావు దాచుకున్న గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దాదాపు 10 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది వీటి బరువు సుమారు 1/4 కిలో ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు అతనిపై కేసు నమోదు చేసేందుకు తిరుమల ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. తనకు గంజాయి తాగే అలవాటు ఉన్నందునే తాను మత్తు పదార్థాన్ని తీసుకువచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు. పెంచిన 2% స్పోర్ట్స్ కోటాను వెంటనే అమలు చేయాలని జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. స్పోర్ట్స్ కోటాను పెంచినందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్కి ధన్యవాదాలు తెలుపుతూ పెంచిన కోటాను వెంటనే అమలు చేయాలని కోరుతూ జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్రీడాకారులు, పీటీ మాస్టర్లు, విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం స్థానిక బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ప్రారంభమైన ప్రదర్శన టౌన్ క్లబ్ కూడలి వరకు కొనసాగింది. క్రీడా ముఖ్యమంత్రి కిరణ్కి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని వైద్యులు, ప్రజాప్రతినిధులు తెలియజేస్తున్న తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల్ని క్రీడాకారులని చేయాలనే ఆలోచనలు లేరని అన్నారు. క్రీడల వల్ల బ్రతుకు తెరువు ఉండదని, అందుకే పిల్లలకి క్రీడలపై మక్కువ ఉన్నా, ప్రతిభ కనబరిచినా వారిని ప్రోత్సహించడం లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ఓ క్రీడాకారుడు కాబట్టి ఆయనకు క్రీడలపై ఉన్న మక్కువతో 0.8% ఉన్న స్పోర్ట్స్ కోటాని 2% పెంచడం జరిగిందన్నారు. తద్వారా ఎక్కువ మంది ప్రతిభ గల క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని, తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని ప్రోత్సహిస్తారని అన్నారు. అయితే కోటాను పెంచి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు అమలు కాలేదని, వెంటనే ముఖ్యమంత్రి చొరవ చూపి పెంచిన కోట అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి
కాదు. దేశంలోనే అతి తక్కువ పర్సెంటేజ్ మన ఆంధ్రప్రదేశ్లో 0.4% స్పోర్ట్స్ కోటాని ఎంతో దయ ఉంచి ఆయన క్రీడాకారుడిగా స్పోర్ట్స్ కోటాని 2% పెంచడం జరిగింది. ఏదో అనివార్య కారణాల వల్ల ఇంతవరకు దానిని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాడు. ఈ 2% స్పోర్ట్స్ కోటాని తక్షణమే అవలంబించాలని ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ ఎందులో అయినా ప్రైవేట్ ఉద్యోగస్తులు అన్నింటిలో కానీ ఈ 2% స్పోర్ట్స్ కోటాని అమలు చేస్తే కానీ దేశం క్రీడాభివృద్ధి ఎంతో ముందుకు సాగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటా ఎక్కడా లేదన్న ఉద్దేశంతో ఎవరు క్రీడల్లో పాల్గొనడం కూడా తగ్గిపోయింది. అందరూ కాలేజీలు అనేసి ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఈ స్పోర్ట్స్ కోటా పెంచడం వల్ల దేశం మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. దాంతో పాటు ఉద్యోగాలన్నీ కూడా. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తిరుపతిలో నిర్వహించనున్న చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తారీఖున స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరగనున్న చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక పార్టీ నేతలు మంగళవారం పరిశీలించారు. సభకు తరలివచ్చే ప్రజలకు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం, ఇరు ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానంగా 3 పార్టీల కుమ్మక్కు రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి పాదాల చెంత బహిరంగ సభను ప్రారంభిస్తున్నారని తెలిపారు. 21వ తేదీన మధ్యాహ్నం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరగనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసి సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఆ పార్టీ నాయకులు మస్తాన్ నాయుడు, మందరం మోహన్ రావు, ఆర్సీ మునికృష్ణ, రమణ, రామారావు, దివాకర్ కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ జగన్ కానీ ఇద్దరు కూడా బలుక్కొని ఏ విధంగా అయితే కుమ్ముక్కు రాజకీయాలు చేస్తూ ఉన్నారో ఆ రాజకీయాలని బహిర్గతం చేసే విధంగా కూడా ఈ ఉంటుంది. అదే సందర్భంలో ఈ చంద్రబాబు నాయుడు ఏవైతే హామీలు ఇచ్చారో బీసీలకు సంబంధించి కానీ, ఎస్సీలకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, అదేవిధంగా బ్రాహ్మణులకు సంబంధించి కానీ దీని అన్నింటిపైన కూడా ఒక స్పష్టత ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కూడా మేము తిరుపతిలో ఉండే ప్రజలందరూ కూడా మేము ఈ సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నాం. సమైక్యాంధ్ర కోరుకునే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాల్సిందిగా కూడా మేము పిలిపిస్తాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 27,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 14, 50 రూపాయల గదులు 151, 100 రూపాయల గదులు 64, 500 రూపాయల గదులు 37, 600 రూపాయల గదులు 26 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 129, వసంతోత్సవం టికెట్లు 345, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 403 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను బుధవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,590 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,889 రూపాయలు. వెండి 1 కిలో ధర 45,560 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 48 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో చంద్రబాబు 2వ రోజు సుడిగాలి పర్యటన, పలు ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపిన మాజీ ముఖ్యమంత్రి. ఇందిరమ్మ నవభారత నిర్మాణాన్ని సాకారం చేద్దాం, ఉక్కు మహిళ సేవలు చిరస్మరణీయం. దివంగత మాజీ ప్రధాని జయంతి వేడుకల్లో వక్తలు. ఒక్కరోజు పర్యటనార్థం జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి. తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలు, కేవీపల్లిలో రచ్చబండకు హాజరు కానున్న కిరణ్. చిత్తశుద్ధితో విధులు నిర్వహించండి, సి గ్రేడ్లో ఉన్న బ్యాంకును ఏ గ్రేడ్కు తీసుకురండి. 60వ సహకార వారోత్సవాల్లో డీసీసీబీ చైర్మన్ అమాస సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.